ఫీఫా ప్రపంచ కప్ 2026లో మెక్సికో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది. టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన మెక్సికో నాకౌట్ దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా మెక్సికో నిలిచింది. గ్రూప్ ఏలో భాగంగా జరిగిన మ్యాచ్లో దక్షిణ కొరియాపై 1-0 తేడాతో విజయం సాధించి నాకౌట్ దశకు చేరుకుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన మెక్సికో దక్షిణ కొరియాను కూడా ఓడించింది. ఈ విజయంతో 2 మ్యాచ్ల్లో 6 పాయింట్లు సాధించిన మెక్సికో గ్రూప్లో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో మెక్సికో తరఫున లూయిస్ రోమో 50వ విషయంలో ఏకైక లోర్గా నిలిచారు. ఈ గ్రోత్లో మెక్సికో అత్యధికంగా వేళల్లో మ్యాచ్ ముగిసే వరకు ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. దక్షిణ కొరియా పలుమార్లు సమం చేసే అవకాశాలను సృష్టించినప్పటికీ మెక్సికో గోల్ కీపర్ రామ్గేల్ అద్భుతమైన సేవ్లతో జట్టును కాపాడారు. ప్రస్తుతం గ్రూప్ ఏ పట్టికలో మెక్సికో 6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణ కొరియా 3 పాయింట్లతో రెండో స్థానంలో, చెక్ రిపబ్లికన్ 3వ స్థానంలో, దక్షిణాఫ్రికా 4వ స్థానంలో ఉన్నాయి. స్వదేశీ అభిమానుల మద్దతుతో మెక్సికో మరో కీలక విజయాన్ని అందుకుని ప్రపంచ కప్లో టైటిల్ రేసులో తన సత్తాను చాటుతోంది.